హలో అండి. దోశ ఇడ్లీకి ఎప్పుడు చేసిన చట్నీ కాకుండా ఎందుకంటే టమాటా చట్నీ ఈ విధంగా తెస్తుంది నేను చూపిస్తాను. నేను 10 మిరపకాయలు ఎండిన మిరపకాయలు వేసుకున్నా. ఒక 15 అట్లా ఎల్లిపాయలు, తోలు వచ్చిన ఎల్లిపాయలు, పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ, ఒక 6 టమాటాలు పెద్ద సైజు కట్ చేసుకున్నా. కొంచెం పసుపు, ఉప్పు కొంచెం వేసుకుందాం. ఉప్పు ఇది వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇది పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, కలిపి కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో ఏం వేయాలని మీకు చూపిస్తాను. ఎప్పుడు చట్నీ చేసుకున్న బోరు కొడితే ఇట్లా చేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం. కింద చూద్దాం. చూడండి, మంచిగా మెత్తపడిపోయింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు తీసుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చి కొబ్బరి కొంచెం, కొత్తిమీర వచ్చి కాడలతోనే వేసుకోండి పెద్ద పెద్దగా. ఇప్పుడు కరివేపాకు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర కొంచెం పచ్చివాసన కొంచెం వేయింపుకుందాం. మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. టమాటా మిరపకాయలన్నీ జార్లు వేసి పెట్టినండి. చాలా వేడి ఉంది, అది కొంచెం చల్లగానే వేసుకోవాలి, లేకపోతే తెలుసుగా ఏమవుతుందని పైకి ఎగిరిపోతుంది. అందుకని అంతలోపు అది చల్లగయ్యేలోపు మనం తాలింపు వేసి రెడీగా పెట్టుకుందాం. నూనె వేడైపోయింది. ఆవాలు, జీలకర్ర, ఎండిన మిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. ఇది కొంచెం శనగపప్పు, ఒక 5 ఎల్లిపాయలు. ఓకే, ఇది రెడీ అయిందండి. లైట్గా సిమ్లో ఉంది. నేను అప్పటివరకు చట్నీ నూరేస్తాను. ఇంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టేద్దాం. లైట్గా కొంచెం ఇంగువ వేసుకుందాం, చాలు. అంతే అండి, ఫినిష్. నిజంగా చెప్తున్నాండి, హోటల్లో మనం దోశ తింటే చట్నీ పడతారు కదా, టమాటా చట్నీ, ఆ స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకి, దోశకి చాలా బాగుంది. ఒక నిమిషం మీకు ఇడ్లీ తిని నేను చూపిస్తాను. కొంచెం పైన కొత్తిమీర వేసుకుందాం. ఇంకా ఇడ్లీ దోశకు మీరు కొబ్బరి చట్నీ మర్చిపోతారండి. ఇది ఒక్కసారి తిన్నారంటే అంత బాగుంటుంది. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ చట్నీ నచ్చిందంటే ట్రై చేసి నచ్చిందంటే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.